ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి కథనంలో పరమశివుల వారు పార్వతీదేవికి ఆ కామధేనువు పెట్టినటువంటి శాపానికి విమోచన ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళతారు. బ్రహ్మదేవుల వారు పంచముఖ బ్రహ్మ 5 ముఖాలు వంచి శిరస్సు వంచి ఆయన్ని స్తుతించారు. అప్పుడు 4 ముఖాల నుంచి శృతికి సమ్మేళనమైనటువంటి పాట వచ్చింది బ్రహ్మదేవుల వారి యొక్క ముఖాల నుంచి. ఒక ముఖంలో అపశృతి పలికింది. అపశృతి అంటే దానిని బ్రహ్మరాక్షసులు కూడా భరించలేనటువంటిది. అపశృతి, అవలయ. పాటకి తల్లి తండ్రి శృతి లయలు. ఇందులో తేడా వస్తే బ్రహ్మరాక్షసులు కూడా భరించలేవు అన్నారు. అపశృతి అంటే ఎలా ఉంటుందండి? శంభో హర హర మహాదేవ శంభో శృతి, శంభో అది అపశృతి. అంటే శృతి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది, తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్పే మాట ఇది. అలా పలికింది బ్రహ్మదేవుల వారి యొక్క ముఖం. ఎప్పుడైతే ఆ నోట్లో నుంచి అపశృతి వచ్చిందో పరమశివుల వారికి చాలా కోపం వచ్చింది. చిచ్చి, అతులిత పుణ్యవంతుడగు అంబువు సంభవుకేనయ్యి అపశృతి. పరమశివుణ్ణి స్తుతించేటప్పుడు అపశృతి రావడమా? అది కాకుండా అపశృతితో స్తుతించినప్పుడు స్తోత్రం చేసినటువంటి వారికి పాపం వస్తుంది. కనుక బ్రహ్మదేవుల వారికి మంగళం చెయ్యాలి అనుకున్నారు, అంటే శుభాన్ని కూర్చాలి అనుకున్నారు. అని త్రిశూలాన్ని పట్టుకొని బ్రహ్మదేవుల వారి యొక్క అపశృతి వచ్చిన కంఠాన్ని ఖండించారు. ఎప్పుడైతే త్రిశూలంతో పొడిచారో బ్రహ్మదేవుల వారి యొక్క శిరస్సు కాస్త ఊడి కింద పడింది. వెంటనే ఆ శిరస్సు పరమశివుల వారిని పట్టుకోవడం జరిగింది. శిరస్సే పట్టుకుందా అండి అన్నారు. అయితే శిరస్సు పట్టుకున్నా ఏం పట్టుకున్నా బ్రహ్మహత్య దోషం మాత్రం పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్రహ్మదేవుల వారి యొక్క శిరస్సు అంటుకున్నదో గబాల నుంచి తుడిచేశాడు ఈయన. అది వదలలేదు. కానీ చాలా సిగ్గుపడిపోయాడు పరమేశ్వరుడు. ఏమిటిది నేను చేసింది? పార్వతీదేవి శాపానికి ఏమైనా విమోచన ఉందేమో అడగడానికి వచ్చి నేను 2వ తప్పు చేశాను కదా, ఈ బ్రహ్మహత్యా దోషం పట్టుకున్నదే అనుకున్నటువంటి వాడై ఇంకా మళ్ళీ మెదలకుండా తిరిగి కైలాసానికి వచ్చేస్తున్నాడు. కైలాసానికి వస్తూ ఉంటే ఇక్కడ పార్వతీ అమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడో వెళ్ళారు పరమశివుల వారు, ఇంతవరకు రాలేదు. అసలు వెళ్ళారు, ఆ బ్రహ్మదేవుల వారు ఏమన్నారో ఏమిటో, శాపానికి విమోచన ఏమైనా చెప్పారో లేదో అని అనుకుంటుంది. అయినా నా పిచ్చి కానీ అనవసరమైనటువంటి విషయాలలో ఎప్పుడూ తలదూర్చకూడదు. ఆ కామధేనువుకి 5 భర్తలుంటే నాకెందుకు, 11 మంది భర్తలుంటే నాకెందుకు, 100 మంది ఉంటే నాకెందుకు, 150 మంది ఉంటే నాకెందుకు? లేనిపోయింది నేను చూసి నవ్వడం ఇవన్నీ జరగడం చేతనే కదా పాపం పరమశివుడు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఏమన్నారో ఏమిటో అని ఈవిడ కంగారు పడిపోతుందన్నమాట. తను తప్పు తాను తెలుసుకున్నది. తెలిసి కంగారు పడుతూ ఉంటే ఎంతలో పరమశివుల వారు వస్తున్నారు. చూచింది, పరుగున వెళ్ళింది. నాథ ఏమన్నారు? బ్రహ్మదేవుల వారు ఏమైనా చెప్పారా, సలహా చెప్పారా? నా పాపం పోయేటువంటి మార్గం, శాపానికి విమోచన ఏమైనా చెప్పారా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటే అసలు ఆయన ఏమీ మాట్లాడటం లేదు. శివుడు ఏమిటండి ఏమీ మాట్లాడరేమిటి అని చూచింది. కళావిహీనంగా ఉన్నటువంటిది ముఖం. అప్పుడన్నది, స్వామి ఏమిటి ఇలా ఉన్నారు? కళకళలాడు మీ ముఖ వికాసము తగ్గినదేమి స్వామి? పొక్కిలి పసిబిడ్డ మిమ్మచ్చట గేలియు నచ్చన ఏమి చెప్పుమా? కళకళలాడుతూ ఉండేట్టుగా వెళ్ళారే, ఇలా కళావిహీనమైనటువంటి ముఖంతో వచ్చారేమిటండి? బ్రహ్మదేవుల వారు మిమ్మల్ని ఏమైనా పరిహాసం చేశారా? ఏమయ్యా భార్య తప్పు చేస్తే సవరణ చేయడానికి వచ్చావా అని చెప్పి మిమ్మల్ని ఏమైనా ఎగతాళిగా మాట్లాడారా స్వామి? లేక పార్వతి చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించి తీరవలసిందేను, కామధేనువు శాపానికి విమోచన ఏమీ లేదు అని ఖచ్చితంగా చెప్పేశారా? ఎందుకు మీరు అలా ఉన్నారు? చెప్పండి నాథ.
నాకెందుకో చాలా కంగారుగా ఉందండి, చెప్పండి, బ్రహ్మదేవుల వారు ఏమన్నారు? ఏమి సలహా పలహారం ఏమి పెట్టలేదా? ఆయన ఏం మాట్లాడటల్లా, చేతిని చూపించారు. బ్రహ్మహత్య, బ్రహ్మ కపాలం పట్టుకున్నటువంటిది చూచింది పార్వతీ అమ్మవారు. ఇదేమిటండి? జరిగినటువంటి విషయమంతా చెప్పాడు శంకరుడు. అయ్యయ్యో, ఎంత పని చేశారండి! నా పాపం పోగొట్టడానికి వెళ్ళి మీరు పాపాన్ని తెచ్చుకున్నారా? ఎంత పని చేశారు నాథ! సరే, ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి వెళుతున్నాడు. ఎక్కడికండి వెళుతున్నారంది. అంతఃపురంలోకి అన్నాడు. అంతఃపురంలోకా? ఎలా వెళతారు అంతఃపురంలోకి? అంతఃపురంలోకి కాదు కదా, అసలు మీరు కైలాసంలోనే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మైలపడిపోయి ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటే కైలాసం మొత్తం మైలపడుతుంది. కనుక మీరు వెళ్ళి ఆ బ్రహ్మహత్యా దోషాన్ని ఎలాగైనా సరే వదిలించుకున్న తరువాతే కైలాసానికి రండి. అంతవరకు మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పార్వతి, అవునాథ, కైలాసం మొత్తం మైలుపడిపోతుందండి, మీరు వెళ్ళండి. వెళ్ళవలసిందేనా? తప్పకుండా వెళ్ళవలసిందే. ఆ బ్రహ్మహత్యా దోషాన్ని వదిలించుకున్న తర్వాతే కైలాసానికి రండి అని నిర్మోహమాటంగా చెప్పేసింది ఆవిడ. శివుడు తనలో తానే నవ్వుకున్నాడు. బయలుదేరాడు. బ్రహ్మహత్యా దోషాన్ని వదిలించుకోవాలి. ఎవరికి వారేరా జీవ అనుకుంటాడు కొండంత దేవుడు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారేరా జీవ. ఎవరికి వారేరా జీవ, ఎవరికి వారే యమునా తీరే అని చెప్పి ఆయన నగ్న సత్యాన్ని చెప్పుకుంటూ పెడతారట. చుట్టపక్కలు చూడరురా, సుతులాస్తి పాస్తులకేడ్తురురా, అధరము మధురమని నింగీరిల్చిన ఆలియు సైతము నిను వీడునురా, ఎవరికి వారేరా జీవ. ఆఖరికి కొడుకులు చూడరు, చుట్టాలు చూడరు, ఏమండి మీరు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భార్య కూడా ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటూ తత్వాలు పాడుకుంటూ పరమశివుల వారు బయలుదేరారు. అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు సేవించారు, పుణ్య నదులలో స్నానం చేశారు. అయినా బ్రహ్మహత్యా దోషం విడిచిపెట్టలేదు. ఆఖరికి తిరిగి ఈ కాశీక్షేత్రానికి చేరుకుంటారు. కాశీక్షేత్రానికి చేరుకొని గంగానదిలో స్నానం చేశారు. గంగానదిలో స్నానం చేసేసరికి ఈ బ్రహ్మహత్యా దోషం, ఈ కపాలం ఉన్నదే అది విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసరికి పరమేశ్వరుల వారు చాలా సంతోషపడ్డారు. బాబా చిచ్చి వదిలిపోయింది, ఇంతకాలానికి ఆ బ్రహ్మహత్యా దోషం వదిలిపెట్టేసింది, చాలా ప్రశాంతంగా ఉంది నాకు అని. గంగా, నీవెంత పవిత్రురాలవోయ్, నీవు నా తల మీద ఉన్నప్పుడు నీ పవిత్రత, నీ గొప్పతనం నాకు అర్థం కాలేదు. కాటుక కొండన కరడు కట్టిన ఘోర భ్రమభ్ర రాసి మున్నేటికి పొద్దుపొడు పెండకు మంచు కరంగు పోలికన్. పొద్దుపొడుపు ఎండకు మంచు ఎలా అయితే కరిగిపోతుందో అలాగే నీలో స్నానం చేసినటువంటి వారికి కరడు కట్టినటువంటి పాపములు సైతము కరిగిపోతాయి. అంత పెద్ద బ్రహ్మహత్యా దోషమే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. నీవు ఎంత పవిత్రురాలవో అని చెప్పి ఆ గంగాదేవిని మెచ్చుకున్నటువంటి వారై పరమశివుల వారు ఒడ్డెక్కారు. ఒడ్డుకు చేరిన తరువాత కైలాసంలో పార్వతి ఉన్నది, నేను లేకుండా అసలు ఉండలేదు, పిచ్చిది ఏం చేస్తుందో ఏమిటో అని చెప్పి గబగబా బయలుదేరి కాశీ పొలిమేర దాటి 4 అడుగులు అవతలికి వేసేసరికి మళ్ళీ వచ్చి బ్రహ్మహత్యా దోషం పట్టుకున్నది. అబ్బాబాబు చిచ్చిచ్చి అని దాన్ని విదిలించుకున్నా అది వదలదు. మళ్ళీ పరుగున వెళ్ళి గంగలో మునిగాడు, మళ్ళీ విడిచిపెట్టేసింది. మళ్ళీ బయలుదేరాడు కైలాసానికి, మళ్ళీ ఆ పొలిమేర దాటేసరికి మళ్ళీ వచ్చి పట్టుకున్నది. అది మళ్ళా పట్టుకుంటూ ఉంటే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు శంకరుడు. ఏమని అంటే, కైలాసాన్నైనా విడిచిపెట్టేస్తాను, పార్వతినైనా వదులుకుంటాను, కానీ
ఈ బ్రహ్మహత్యా దోషాన్ని మాత్రం నేను భరించలేను, కనుక నేను ఈ కాశీ క్షేత్రంలోనే ఉండిపోతాను అని చెప్పి ఒక చోట కూర్చొని ఆయన తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు పరమశివుల వారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ పరిస్థితి అలా ఉంటే త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులు లోకాలన్నింటినీ కూడా బాధ పెట్టడం మొదలుపెట్టారు. త్రిపురాసురులనే రాక్షసుల యొక్క బాధలు భరించలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడతారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, త్రిపురాసుర సంహారం జరగకపోతే ఏ లోకము ఉండదు, కాబట్టి త్రిపురాసుర సంహారం చెయ్యాలి అన్నారు. అయితే రాక్షసులు త్రిపురాసురులైనా రావణాది రాక్షసులైనా ఎలాంటి వారైనా లోకములను ఇబ్బంది పెడుతున్నారు, లోకాలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ రాక్షసులు మనల్ని ఏమీ చేయరు, మన ఇళ్లలోకి రారు, మన వస్తువులేమీ ఎత్తుకుపోరు, మనల్నేమీ ఇబ్బంది పెట్టరు. ఏ రాక్షసులైనా చేసే పని ఏమిటండి అంటే, మహర్షులు యజ్ఞాలు చేస్తూ ఉంటే యజ్ఞాలను సమాప్తం కానివ్వరు, రక్తమాంసములు వేసి యజ్ఞములలో ధ్వంసం చేస్తూ ఉంటారు. ఎందుకండి అంటే మనకు తెలిసినటువంటి విషయమే, దేవతలకు రాక్షసులకు శత్రుత్వం ఉన్నది కదా. ఈ యజ్ఞాలు చేయడం చేత దేవతలకు హవిస్సులు చెందుతాయి. ఓం వరుణదేవాయ స్వాహ అన్నప్పుడు వరుణదేవుడికి వెడుతుంది, ఓం వాయుదేవాయ స్వాహ అన్నప్పుడు వాయుదేవుడికి వెడుతుంది. ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞంలో సమిధలు, ఆవు నెయ్యి మొదలైనటువంటి వస్తువులను, పదార్థములను వేస్తారో అవి దేవతలకు చెందుతాయి. ఆ హవిస్సులు తీసుకున్నటువంటి దేవతలు వాళ్ళు శక్తి పుంజుకుంటారు, శక్తివంతులవుతారు. శక్తివంతులైనప్పుడు సృష్టి నిలబడుతుంది. పంచభూతములు దేవతలే కనుక పంచభూతములు వాటి వాటి యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే హవిస్సులు దేవతలకు చెందాలి. కనుక పంచభూతములలో ఇప్పుడు వర్షమే ఉందనుకోండి, పడదు. పడకపోతే భూమి పండదు, పండకపోతే జీవరాశులకు ఆహారం ఉండదు. పంచభూతములు శక్తివంతులు కావాలి అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేస్తేనే సృష్టి వికాసంగా ఉంటుంది, లేకపోతే సృష్టి ఆహారము ఏమీ ఉండవు. అందుచేత రాక్షసులు చేసేటువంటి పనులను లోకములను పాడు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆ కారణం చేత ఆ మాట మనం అనుకోవలసి వస్తుంది. అలాగే ఇక్కడ త్రిపురాసురులు కూడా అదే చేస్తున్నారు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, త్రిపురాసుర సంహారం చేయాలంటే ఒక్క పరమేశ్వరుని వల్ల మాత్రమే అవుతుందయ్యా అన్నారు. అయితే కైలాసానికి వెళదామన్నారు దేవతలు. కైలాసంలో శివుడు లేడు, మరి ఎక్కడున్నాడు? కాశీక్షేత్రంలో ఉన్నాడు. కాశీక్షేత్రంలో ఉన్నాడు శివుడు. ఆయనతో అవసరం ఉంది కాబట్టి ఆయన కాశీలో ఉన్నా వెళ్ళాలి, ఎక్కడ ఉన్నా వెళ్ళవలసిందే, తప్పదు. అవసరం అలాంటిది కాబట్టి దేవతలందరినీ తీసుకొని శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్రానికి చేరుకుంటారు. ఆ కాశీలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నటువంటి శంకరదేవుణ్ణి చూశారు. ఏమయ్యా శంకర, ఏలరికామిగా కూర్చుంటివి ఇక్కడ కైలాసము విడిచిపెట్టి, శ్రీ మహావిష్ణువు అనుకుంటారు ఎంత నిశ్చింతగా, ఏ బాధలు లేనట్టుగా ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావటయ్యా. అక్కడ త్రిపురాసురులనే రాక్షసులు ఇబ్బందులు పెట్టేస్తున్నారయ్యా బాబు, వాళ్లను నీవు సంహరించాలి అని అనుకున్నటువంటి వాడై యోగ సమాధిలో, తపస్సమాధిలో ఉన్నటువంటి శంకరుణ్ణి దేవతలు, శ్రీ మహావిష్ణువు కూడా చుట్టూ చేరారు. ఆయన కళ్ళు తెరవగానే విష్ణుమూర్తి కనిపించేట్టుగా ఆయన నిలబడ్డారు. చుట్టూ దేవతలంతా ఉన్నారు. ఆ శంకర దేవుణ్ణి ఇలా స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత కథనం రేపటి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.